టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు సినిమా అంటే కలెక్షన్లు మామూలుగా ఉండవు. ఎప్పుడొచ్చామన్న కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అనేదే మహేష్ పాలసీ. ఈ మధ్య రిలీజ్ అయిన 4 మూవీస్లో శ్రీమంతుడు తప్పించి మిగతా 3 సినిమాలు డిజాస్టర్స్. ప్రొడ్యూసర్స్ కూడా మహేష్తో సినిమా అంటేనే భయపడేంతగా మహేష్ తన రెమ్యునరేషన్ పెంచేశాడు. అయితే ఇక్కడ అసలు మ్యాటర్లోకి వెళ్తే, నమ్రత తన తెలివితేటలతో తన భర్తని డబ్బు రూపంలో మార్కెటింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తోంది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను పక్కాగా ఫాలో అవుతున్నట్లు ఉంది. మహేష్ బాబు మురుగన్ దాస్తో నిర్మిస్తున్న సినిమా మార్కెటింగ్లో పడింది. ఈ సినిమాతో మహేష్ తమిళ మార్కెట్లో మంచి స్థానం సంపాదిస్తాడని, రిలీజ్కు ముందే తమిళ రైట్స్తో మహేష్కి ఇచ్చిన రెమ్యునరేషన్ రాబట్టుకోవచ్చని తన తెలివితేటలతో ప్రొడ్యూసర్స్ని ఒప్పిస్తూ పెద్ద మొత్తంలో సంపాదిస్తుందని టాక్. ఇదంతా ఒక ఎత్తైతే, తమిళ మార్కెట్లో స్థానం సంపాదించడం అంత ఈజీ కాదని క్రిటిక్స్ అంటున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తొందరలోనే మొదలవుతుంది. మహేష్ బాబు కెరీర్లో ఫస్ట్ బైలింగ్వెల్ కాగా, ఈ సినిమాకు స్వయంగా మహేష్ బాబే తమిళ్లో డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడు. అవునా అని ఆశ్చర్యపోకండి. మహేష్ బాబు పుట్టి పెరిగింది మద్రాసులోనే కాబట్టి తమిళ్లో డబ్బింగ్ చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.